ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న ప్రతిసారి మాత్రం నాకు ఏదోటి మంచి పెద్ద దెబ్బ తాకుతాను. క్లచ్ స్టార్ట్ అయిపోయింది. ఇక మన బీచ్ అయితే అక్కడ ఉంది. సిజుకా నా బండి అయితే ఎంతమంది ఇచ్చిన నాకే లేదు, అది అందుకే అట్లా ఖరాబ్ అయి ఉన్నది. లోపలేదో తెలియని పెయిన్ కదా, కానీ ఫీలింగ్స్ ఏవి వాళ్ళకుండా. చూద్దాం ఇక ఏదో ఒక రోజు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న ప్రతిసారి మాత్రం నాకు ఏదోటి మంచి పెద్ద దెబ్బ తాకుతాను. ఇప్పుడు కూడా ఏమైందంటే బైక్ ఆల్రెడీ మొత్తం చేయించిన. ఇక మళ్ళీ నేను ఒక హైదరాబాద్ వచ్చేటప్పుడు ఒక 1 వీక్ మళ్ళీ బైక్ లేకుండా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అట్నే ఏమైనా చిన్న చిన్న మేజర్ మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకుందాం అనుకున్నా. ఇట్లా నేను హైదరాబాద్ బండి తెచ్చుకున్నందుకు అయితే నాకు ఒక బెనిఫిట్ జరిగింది. జర్నీలో మాత్రం ఏం ప్రాబ్లం కాలే, మంచి ఎంజాయ్ చేసుకుని వచ్చిన బైక్ మీద, ఏం ప్రాబ్లం అయితే లేకుండే. కాకపోతే ఈడికి వచ్చినాక ఏమైందంటే లో ఆయిల్ ప్రెజర్ అని చెప్పేసి చూపించింది. మళ్ళీ ఇంజిన్ ఆయిల్ ఇట్లా తక్కువ ఉందని చెప్పేసి నేను ఆల్రెడీ ఏంటంటే యాక్సిడెంట్ కాకముందు 2 months ముందే వేయించిన. ఏమైతే ఆయిల్ ఉంటుందని చెప్పేసి లైట్ తీసుకున్నా. కాకపోతే ఏమైంది లో ఆయిల్ ప్రెజర్ అని చెప్పి వచ్చింది. కాకపోతే నేను బయట ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించినప్పుడు ఏమైందంటే ఇంజిన్ ఆయిల్ 1.5కి 1.5 లీటర్ బరాబర్ వచ్చింది. మళ్ళీ బ్లాక్ కాలేదు, పింక్ కలరే ఉండే. కాకపోతే ఏమైంది మరి ఎట్లా తీసినా కదా అని చెప్పేసి చేంజ్ చేయించినా కూడా సేమ్ ప్రాబ్లం ఏమైందంటే అట్లనే ఉన్నది, అది పోతలేదు. షోరూమ్ అడిగితే ఏమన్నారంటే అది సెన్సార్ ప్రాబ్లం అయినా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, వచ్చి ఇప్పి చూడాలన్నారు. మళ్ళీ నేను కేరళ పోయే 1 day బిఫోర్ అంటే బండి మా ఫ్రెండ్ గారు పెడదామని చెప్పి పోతున్నా కదా, క్లచ్ స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ దేనికి ఇష్యూస్ అంటే ఆ సెన్సార్ కనుక పని చేయకపోతే ఎక్కువ హెడ్కి అయితే ఆయిల్ అని చెప్పేసి అని చెప్పారు. కాకపోతే ఇప్పుడైతే షోరూమ్ పోతున్నాం, మళ్ళీ అక్కడ ఎంత అవుతుందో ఏమవుతుందో బిల్లు తెలియదు. మళ్ళీ ఇప్పుడు అయితే పక్క ఇంజన్ వర్క్ అయ్యారు వాళ్ళు, ఇంజన్ ఇస్తేనే ప్రాబ్లం వెళ్తుంది అన్నారు. ఇక మన బీచ్ అయితే అక్కడ ఉంది సిజుకా. ఇప్పుడు ఈ బైక్ని మన నేను సెర్చ్ చేసిన దాంట్లో అయితే బేగంపేట ప్రకాష్ నగర్ వన్ ఆఫ్ ది బెస్ట్ షోరూమ్ ఇన్ హైదరాబాద్ అట. ఎక్కడ పోయి అక్కడ వేపియాలి ఇక బండి. ఇక మళ్ళీ ఎంత అవుతాయో ఏమైతాయో తెలియదు. ఇక DS3 అంటే ఇట్లా ఉంటుంది. ఇక మన బండి కూడా ఏంటంటే ఏదో ఒక గట్టిగా తాకినప్పుడే ప్రతి ఒక్కటి బయట పడుతుంది. తప్పు చేశాను. ఇప్పుడు అది ఇంజన్లో సెన్సార్ ఇష్యూ వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు నేను కూడా బైక్ కొంచెం వాడిన, మళ్ళీ ఇప్పుడు ఇంజన్లో ఏమైనా వాల్స్ ఏమైనా బెండ్ అయినా కూడా మళ్ళీ ఇబ్బంది. చూడాలి ఏమవుతుందో. ప్రతి దానికైతే ఘోరంగా అంటే ఘోరం ఖర్చులు అయిపోతాయి. ఏం వర్క్ లేదు, ఏం లేదు, తిరుగుడు అవుతాను. ఉన్న బిజినెస్ దాన్ని క్లోజ్ చేసిన, షాప్ తీసేసిన, ఉండే మనకు గట్టిగా కానీ ఇప్పుడైతే జీరోగా అయిపోయినాం. మనం ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? ఆల్రెడీ అయితే కొన్ని ఫిట్టింగ్స్ అయితే చేసిన, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నాయని చెప్పినా కదా. ఒకటిసారి అన్ని వేయాలని ఇబ్బంది అని చెప్పేసి మనం చేసేది అయితే మనమే చేసినాం. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చల కన్నా భయంకరంగా ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అప్పుడు మనకు జరిగినాయి. ఈ బంపర్ దొరకక దీన్ని ఆల్టరేషన్ చేసి రెడీ చేయించిన. కవర్ క్యాప్స్ ఫ్రంట్ ఇది ఒక పార్ట్ దొరకలే, ఇది ఒకటి పడుతుంది. నెంబర్ ప్లేట్ పెట్టాలంటే ఇది మొత్తం కావాలి. ఆయిల్ సీల్ పోయింది, ఆయిల్ సీల్ చెప్పేది ఆ టైం లేకుండా నేను హైదరాబాద్ పోవాలని చెప్పి టక వేయించిన. ఇక మెయిన్గా మనకైతే బండి అయితే బరాబర్ ఉంది మనకు, ఇది అన్ని కండిషన్ ఓకే. కానీ ఇక్కడ ఈ పిన్ ఆయిల్ లీక్ అయింది కొంచెం, అది సెన్సార్. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు మనకు ఇంకోటి ఏంటంటే ఏడా హార్డ్ అయిందంటే ఈ క్లచ్ ఉంది కదా, ఫ్రీగా లేదన్నమాట హార్డ్. దానికి ఏం ప్రాబ్లం అని చెప్తే ఇది మొత్తం కటింగ్ ప్లేట్తో అన్నారు రాలే అప్పుడైతే. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది. ఇక షోరూమ్ పట్టుకోయినాక మొత్తం చూపించాలి. ఇక్కడ కూడా ఆయిల్ లీక్ అవుతుంది, ఎందుకంటే కరెక్ట్ లోపల కనుక ఏది ఇట్లా ఉన్నా కూడా ఇట్లా లీకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ లీక్ అయిపోయింది, అడిదికి లీక్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పెయింట్ కొట్టించి స్టిక్కర్స్ వేయాలి. ఇక మిర్రర్స్ అంటే పాతాయి అంటే ఉండే కొన్ని పెట్టినాయి కానీ ఇక నేనే ఫీడ్ చేసుకున్నాను అన్నీ. ఇవి అనగా కవర్ క్లిప్స్ అనగా ఇంకోటి ఇక మెయిన్ ఏంటంటే ఫ్లాష్ ఎక్స్ కూడా లోపల ఉంటుంది, దాన్ని కూడా ఫీడ్ చేసినాం. ఎందుకంటే ట్రావెలింగ్ పోయేటప్పుడు అయినా నైట్ ఇబ్బంది అవుతుందని చెప్పి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఫాగ్ ల్యాంప్స్, అవి క్లిప్స్ వస్తలేవు. ఇక దీన్ని ఇక మెల్లగా ఏమైనా ఆల్టరేషన్ చేసి ఇక్కడనైతే పెట్టేయాలి. ఇప్పటివరకు అయితే ఇది మన బైక్ కండిషన్. ఇది చూడండి, ఆయిల్ లీకేజ్, ఇది కూడా మార్పియాలి. ఆయన చెప్పిన ముందే ఎట్లా ఉంటుంది చూడరు. ఇక బండి మెయింటైన్ చేసుకోవడానికి వెళ్తుంది ప్రాబ్లమ్స్ అన్నీ. రోడ్తోనే తీసుకోపోయి నా బండి అయితే నేను ఎంతమంది ఇచ్చినా నాకే లేదు, అది అందుకే అట్లా ఖరాబ్ అయి ఉన్నది. లోపలేదో తెలియని పెయిన్ కదా, కానీ ఫీలింగ్స్ ఏవి వాళ్ళకుండా. పెట్రోల్ కూడా కొట్టేయకుండా వాడేటోళ్ళు నా ఫ్రెండ్స్ అయితే. కానీ ఓ టైంలో బండి లేనప్పుడు ఎంత సఫర్ అయినా నాకు తెలుసు. ఇక్కడ మనకు నచ్చినట్టు బతకాలంటే మన జాతకం దేవుడు మందు కొట్టి రాసి ఉండాలి. నాకున్న పెయిన్ అలా రావద్దని చెప్పేసి అయితే చాలా త్యాగాలు చేసిన. చూద్దాం ఏదో ఒక రోజు.
ఓకే, మనం అయితే షోరూమ్ స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ కోల్డ్ స్టార్ట్ బీటింగ్ అనగా. ఇక బిఎస్3 అంతా మెయిన్ థింగ్ ఏంటంటే బీటే. ఇప్పుడు రాదు, కొంచెం హీట్ అయినాక మాత్రం ఇక్కడ లో ఆయిల్ ప్రెషర్ వస్తుంది. ఈ 2025 నుంచి అయితే నేను అనుకునేది అన్నీ చేయాలనుకుంటాను. ఇక ఫస్ట్ వీక్ అన్న సెకండ్ వీక్ అన్నా పక్కా అన్నీ వేయించుకొని అయితే పోవాలి. ఇప్పుడైతే మనకి ఏం పని అయితే లేదు. ఇక ఈ టైప్ మొత్తం ఫిట్టింగ్ అవుతాయి, మళ్ళీ టైప్ వేసుకున్నాక ఓడ్ అవుతుంది. అందుకనే ఈ సెకండ్ వీక్లో మ్యాక్స్ అయితే ఇప్పుడు వీక్ అయితే పక్కా అంటే పక్కా పోవాలి. ఓకే గైస్, మనకైతే గోప్రో లేదు కాబట్టి మళ్ళీ ఫోన్తోనే మేనేజ్ చేసుకోవాలి కొన్ని రోజుల వరకు. ఓకే, షోరూమ్లో వెళ్దాం. బై బై. ఏమైనా ప్రాబ్లం ఉంటాయి, షోరూమ్ పోయినాక వెళ్తుంది. అసలు బాగోదు, లో ఆయిల్ ప్రెషర్. ఎప్పుడైతే మనం ఇక్కడ బండి అయితే పెట్టేయాలి. చూడండి ఎన్ని బైక్స్ ఉన్నాయో. బండి అయితే షోరూమ్లో ఇచ్చిన. ఇక ఎస్టిమేషన్ అయితే ఒక 5,000 చెప్పారు. ఎంతైతే ఏమైతే మొత్తం అయితే మనకి అయిపోతుంది. మళ్ళీ ల్యాగ్ ఇస్తుంటే ఆ బండి డ్యామేజ్ అయితే ఖరాబ్ అయితే ఇంజన్ ఏంటంటే 30,000 పెట్టుకోవాలి చేస్తా. ఇలా అయిపోతే అయితే మనకైతే ప్రాబ్లం ఉంటుంది. రేపు ఇంటికి స్టార్ట్ అయిపోయి టూర్కి నెక్స్ట్ అయితే ప్లాన్ వేసుకున్నాం అనుకో, ఇది అయిపోతుంది. ఇంటికైనా కూడా చిన్న చిన్న స్టిక్కరింగ్ రేడియన్స్ అవి మొత్తం చూసుకుంటారు. ఇక్కడైతే మెయిన్ అయిపోతే మనకి మనకైతే ఈవినింగ్ ఇస్తాను ఇప్పుడు బైక్ ఈవినింగ్ అయిందంటే మనకు హెల్మెట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే హెల్మెట్ కొన్నాను కదా. ఇక లాస్ట్ సార్ హెల్మెట్ దీన్ని తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఇక అట్లాంటివి దొరకదు అని చూడాలి. మొత్తానికి అయితే సాయంత్రం అయితే మన బండి అయిపోయింది. అంటే కొంచెం చికెట్ అయిందని చెప్పి మళ్ళీ వీడియోకి తీయడానికి లైటింగ్ కరెక్ట్ లేకుండే, అందుకని నైట్ చేయలేకపోయినా. మేమే ఎట్లయినా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా. ఇక క్లచ్ ఆర్డ్ అయినందుకైతే ఈ లోపల స్ప్రింగ్స్ అయినాయట ఇక్కడ. ఇది ఒకటి అయిపోయింది. మళ్ళీ ఇక ముంగట వచ్చేసి అయితే ఫ్రంట్ బ్రేక్ ఈ గడ్డ కూడా ఇక చేంజ్ చేయించినాయి. మళ్ళీ అంటే ఆయిల్ లీక్ అవుతుంది ఇటుకి వెళ్ళి. ఇది అప్పుడు మనం కింద పడ్డప్పుడు ఇక్కడ కొంచెం ఇది ఒకటి చేంజ్ చేసుకోవాలన్నారు. ఇక అది కూడా చేంజ్ చేసినాం. మళ్ళీ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే లోపల ఆయిల్ సీల్ ఇది కూడా అయిపోయింది ఆ వర్క్ కూడా. ఎందుకంటే ఇక ఇది చేయబట్టే మొత్తం ఇంజన్ అనేది అయితే చెప్పారు. ఇక అది కూడా అయిపోయింది. ఇంక ఇక ఫారక్ ఆయిల్ సీల్, ఫ్రంట్ ఆయిల్ సీల్ మొత్తం కొత్తది. ఇది ఇంకా బెండ్ ఉంటే ఈ బెండ్ కూడా తీపించినాయి. ఇక మొత్తానికి అయితే షోరూమ్లో అయితే మనకి 7,000 చేంజ్ అట్లా బిల్ అయితే అయింది. ఇది ఒక పార్ట్ దొరకలే, ఇది ఒకటి ఆర్డర్లో ఉంది. ఇది లేకుండా కూడా ఏం కాదని కొంచెం సౌండ్ వస్తుంది. ఇది ఒకటి. ఈ ఫ్రంట్ అయితే ఈ రెండు కొత్తాయి. ఈ నెంబర్ ప్లేట్ హెడ్ ఈ రెండు కొత్తాయి. అంతే. మొత్తం కలిపి అయితే 7K అట్లా ఉంటుంది. ఒక్కసారి బండికి ఏమైనా అయినాయి అంటే తేపక అవ్వకుండా ఉంటాయి. ఇప్పటికైతే ఇక బండికి అది చాలా అయినాయి. ఇంకెన్ని పెట్టాల్సి వస్తుంది ఏమైతే తెలియదు. కానీ ఎంతైనా బిఎస్3 కాబట్టి తప్పది. వదులుకోవటం ఎంతసేపు, క్షణం పట్టదు. కానీ పట్టుకోవాలంటేనే దమ్ముండాలి. ఎందుకంటే 10 years ఓల్డ్ బైక్. ఇప్పుడు దీని మీద మనం ట్రావెలింగ్ చేస్తున్నాం కాబట్టి తప్పది. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? చూద్దాం ఇంకా ఏమేమి ఉంటాయి, ఎట్లెట్లుంటాయి ఏమవుతుంది అని చెప్పేసి ముందు చూడాలి. అనుకున్నది ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేయాల్సిందే. ఇక లేట్ అయినా కొద్ది ఇంకా ల్యాగ్ అవుతుంది. ఇంకొన్ని డేస్ వెయిట్ చేస్తే మాత్రం టైర్ కూడా పడతాయి బైక్కి. ఇక పోయి ఇంటికి పోయి ఆయన కొన్ని ఉన్నాయి ఆయన చేసి ఫాగ్ ల్యాంప్స్ ఇంకోటి వేరేటి ఉన్నాయి అవి సెట్ చేసి పోవడే. ఇక ఓకే, ఇంటికి పోయినా కలుసుకుందాం. ఇక అక్కడ స్టిక్కరింగ్ వెనకాల మడగారు ఇంకోటి ముంగట ఫాగ్ ల్యాంప్స్ పెట్టినామంటే కంప్లీట్ రెడీ ఇక మన బైక్. ఇంటికి పోయినాక ఇంటికాడ వస్తా. అక్కడ నుంచి ఎప్పుడు వెళ్తా ఏందని చెప్పి మొత్తం చెప్తా. ఓకే, బాయ్.